హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము శనగలతో కర్రీ. శనగల్ని ముందు 1 నైట్ ముందు నేను నానబెట్టేసుకున్నాను అనమాట. అలా నానబెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే వాటిని ఉడికించవచ్చు, లేకపోతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉడికిపోతాయి అవి బాగా. సో కుక్కర్ తీసుకున్నాను, అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మసాలాలు వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, ఒక చిన్న ఇలైచి, బిర్యానీ ఆకు ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నిటిని మనము 2 మినిట్స్ దాకా ఫ్రై చేసేసుకుందాం. అలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మనం ఇందులోకి వేసేసుకుందాము. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్‌ని ఇందులోకి మనం మగ్గనివ్వాలనమాట ఆయిల్‌లోకి. ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటుగా దాన్ని ఆయిల్లోకి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోకి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులోకి మనం యాడ్ చేసేసుకుందాము. ఒక 2 టమాటోస్‌ని నేను ప్యూరేగా చేసుకున్నాను, అంటే మిక్సీ పట్టేసుకున్నాను. టమాటో ప్యూరే వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఆయిల్లోకి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా మనము ఆయిల్లోకి వేగనిస్తాము. అలా వేగిన తర్వాత ఇందులోకి మనం యాడ్ చేద్దాము ప పసుపు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని దీన్ని మనం ఆయిల్లోకి బాగా వేగనివ్వాలనమాట. ఇదంతా ఆయిల్లోకి ప్రాపర్‌గా ఫ్రై అయిపోయి ఆ ప్యూరేలోకి మొత్తం కలిసిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేటట్టు ఉన్నప్పుడు మనం ఇందులోకి శనగల్ని యాడ్ చేసుకుందాము. శనగలు యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ దాకా మనము లో ఫ్లేమ్‌లో ఉడకనిద్దాం. అలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసేసుకొని, కొత్తిమీర వేసుకున్న తర్వాత సరిపడా కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే శనగలు ఉడకాలి కాబట్టి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ కంపల్సరీ రానివ్వాలి. అంతే, చాలా ఈజీ. బట్ ఇది పూరీలోకి చాలా బావుంటది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి.